ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి స్వతంత్ర అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరిన ఏఈ నాగరాజు. నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు అభ్యర్థన శివాలయం నందు ఏర్పాటు చేసిన డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరై ఏఈ నాగరాజు మాట్లాడారు. నంద్యాల జిల్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మరియు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి కె రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో సామాన్యులు సైతం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇది జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీకి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. నంద్యాల జిల్లాలో కేంద్ర మాజీ మంత్రులు, రాష్ట్ర అధికార పార్టీకి చెందిన కేబినెట్ మంత్రులు మరియు రాష్ట్ర మాజీ కేబినెట్ మంత్రులు జిల్లాలో పోటీ చేస్తే నిరుపేద కుటుంబాలకు చెందిన సామాన్య అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థులు వందలాది మంది నామినేషన్లు దాఖలు చేశారు. నంద్యాల జిల్లాలో రాజకీయ పార్టీలకు అతీతంగా అధికార పార్టీకి ఏమాత్రం సహకరించకుండా స్వచ్ఛందంగా సామాన్యులను ఎన్నికల బరిలో నామినేషన్లు వేసే విధంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సహకారం అందించిందని, అదేవిధంగా ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకు కొన్ని రాజకీయ పార్టీలు నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని, కావున స్వతంత్ర అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ని, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారుల సెల్ ఫోన్ నెంబర్లను పేపర్ ద్వారా నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఏఈ నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం కన్వీనర్ మల్లికార్జున స్వామి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల అబ్జర్వేషన్గా ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలలో అక్రమాలు, అన్యాయాలు ఇటువంటివి జరగకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషనరు, కేంద్ర ఎన్నికల కమిషను, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు ఏర్పాటు చేశారు. కె శ్రీనివాసులు గారు, నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను నంద్యాల జిల్లాకు ప్రత్యేకంగా ఎంపిక చేయడం జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గము నంద్యాల, దూను, నందికొట్కూరు, తర్వాత ఆర్లగడ్డ తదితర తాలూకాలకు నియమించడం జరిగింది. దినేష్ కుమార్, తర్వాత సపరేట్ ఐపీఎస్ అధికారులుగా జిల్లా ఎన్నికల అధికారి కె శ్రీనివాసులు గారు పార్లమెంట్ నియోజకవర్గము, డోన్ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారులను ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో భాగంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రజలు శాంతి భద్రతలతో ఓటుకు వినియోగించుకోవాలి. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తులకు కూడా రక్షణ కల్పించాలి. అంటే వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళని విత్డ్రా చేయడము ఇటువంటివి జరగకూడదనే ఉద్దేశంతోనే నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, తర్వాత జాయింట్ కలెక్టర్ రావు కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇద్దరు ఎన్నికల అధికారులను నియమించడం జరిగింది. దీంట్లో భాగంగా దినేష్ కుమార్ గారు తర్వాత శాంతి భద్రత పర్యవేక్షణ పోలీస్ అధికారిగా ఉంటారు. తర్వాత హిమామహేశ్వర్ కలెక్టర్ ఐఏఎస్ గారు వీళ్ళిద్దరినీ నియమించినారు. అయితే ఈ ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారుల ఫోన్ నెంబర్లు ప్రజలకు, వినియోగదారులకు, ఓటర్లకు తెలియజేయలేదు. అలా వాళ్ళ ఫోన్ నెంబర్లను కూడా తెలియజేయాలని చెప్పి నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి మేము జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అధికారుల ఫోన్ నెంబర్లు ఉంటే ఎవరైనా అన్యాయానికి, అక్రమాలకు గురైనప్పుడు నేరుగా వారికి తెలియజేస్తారు. కనుక ఈ విషయాన్ని రేపు రాష్ట్ర ఎన్నికల కమిషనరు, జాతీయ ఎన్నికల కమిషనర్ కూడా మేము రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పి అనుకుంటున్నాము. కనుక దినేష్ కుమార్ గారు, తర్వాత హిమా శుక్లేష్ కలెక్టర్ గారు వీళ్ళిద్దరి ఫోన్ నెంబర్లు తెలియజేస్తూ, అదేవిధంగా సబ్ జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా ఓటు హక్కును వినియోగించాలి. ఆ ఖైదీలు లోపల జైళ్ళలో ఉంటారు కనుక వారికి శాంతి భద్రత దృష్ట్యా జైలు అధికారులే తీసుకొని పోయి ఓట్లు వేయడము చేయాలి. లేదంటే సబ్ జైళ్ళకే ఎన్నికల ఉద్యోగులు పోయి వాళ్ళ ఓటు హక్కును వినియోగించే విధంగా తెలియజేయాలని చెప్పి స్పెషల్ అధికారులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఫోన్ నెంబర్లను వెంటనే రేపు వాళ్ళ నెంబర్లను పేపర్ల ద్వారా తెలియజేయాలని చెప్పి నంద్యాల జిల్లా కలెక్టర్ గారు, నంద్యాల జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారి ఫోన్ నెంబరు, ఎస్పీ గారి రఘువీరారెడ్డి గారి ఫోన్ నెంబర్ను కూడా ప్రజలకు తెలియజేయాలి. మెయిన్గా శాంతి భద్రతా పరంగా ఎన్నికల విధులలో ఏ అధికారి అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే ఎటువంటి ఇది ఉండదు. ఎన్నికలను సక్రమంగా జరిపించాలని చెప్పి ప్రభుత్వ
నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబరు ఏఈ నాగరాజు, డోన్ మండల విజిలెన్స్ కమిటీ మెంబరు శ్రీ మల్లికార్జున స్వామి, తర్వాత ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీరాములు గారు, రాముడు గారు, మాధవ స్వామి గారు, సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ ఎన్నికల విధులలో సబ్జెక్ట్ ఖైదీలకు కూడా ఓటు హక్కును వినియోగించి వారి ఓటు వాళ్ళకు కూడా భారతదేశంలో ప్రపంచంలో ఓటు హక్కు అనేది ఒకసారి వచ్చేది. ఓటు వేయని వాడు చనిపోయినంతో సమానం కనుక జైళ్ళలో ఉన్న ఖైదీలకు కూడా ఓటు హక్కును మే 13వ తేదీ వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించే విధంగా ప్రభుత్వ యంత్రాంగము చర్య తీసుకోవాలని స్పెషల్ అధికారులు, ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారులు నంద్యాల జిల్లాకు ఏర్పాటు చేసిన అధికారుల సెల్ ఫోన్ నెంబర్లు కూడా పేపర్ రూపంగా తెలియజేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా వినతి పత్రాన్ని కూడా రేపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా తెలియజేస్తామని చెప్పి నా పేరు ఏఈ నాగరాజు, నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075